మన దేశంలో సూడో సెక్యులర్ రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇంకా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, చిల్లర మల్లర పార్టీల, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే చిల్లర మల్లర పార్టీలు ఒకదానికి ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అయితే బరితెగించిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో చూసాం కదా, ముస్లిమ్స్కు లోన్ మీద ఇంట్రెస్ట్ మాఫ్ అంట. కొంతమంది అంటారు ముస్లింలు పేదవాళ్ళు ఉండరు అంటే, డెఫినెట్గా ఉంటారు పేదవాళ్ళు, వాళ్ళకు మాఫీ చేయాల్సిందే. కానీ నువ్వు పేదవాళ్ళకు వడ్డీ మాఫ్ అంటే ఎవరికి అభ్యంతరం లేదా? పేదవాళ్ళు అన్ని మతాలు అన్ని కులాలు ఉంటాయి, కానీ ఒక పర్టికులర్ మతంకి మాఫ్ అంటే ఎట్లా? ఈ విషయంలో ఈ సూడో సెక్యులర్ రాజకీయాల్లో మన రేవంత్ ఉద్దీన్, ఆయన పేరు మార్చుకున్న విషయం మర్చిపోయాను నేను. రేవంత్ ఉద్దీన్ చాలా బెటర్. ఇప్పుడు ఓవైసీ కదా మాది ముస్లిం పార్టీ అని చెప్పినట్టుగా రేవంత్ ఉద్దీన్ కూడా మాది ముస్లిం పార్టీ అంటున్నాడు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు జూబ్లీ సెలక్షన్లో. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి పేరు కూడా మార్చుకున్నాడు, తప్పులేదు. సో ఇప్పుడు ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీగా ఏ ఎలక్షన్లు అన్నా హిందువులు కానీ మిగతా మతస్థులు కానీ ఆలోచించుకోవాలి ఎవరు కోటేస్తున్నాం. రేవంత్ ఉద్దీన్ క్లారిటీతో ఉన్నాడు. క్లారిటీ లేని జనాలకే కొంచెం ఆలోచించి ఓట్లేయండి. ఒక మతానికో ఒక కులానికో బెనిఫిట్ చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ అది పేద వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. కానీ ఈ మతం వాళ్ళకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, మిగతా వాళ్ళకు మేము లైట్ తీసుకుంటాము, వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాము, ఈ యాటిట్యూడే, ఈ సూడో రాజకీయాలే మన దేశాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అట్లీస్ట్ రేవంత్ ఉద్దీన్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు, నేను ఇలాగే చేయబోతున్నా, మీరు ఆలోచించుకోరు, ఓట్లు వేస్తే ఎవరు లేకుండా లేదని ఆయన క్లియర్గా ఉన్నాడు. సో జనం ఆలోచించుకోండి.